అంతం లేని ఈ రాగబంధంలో అంచున నిలిచి నీ వైపే చూస్తున్నా. పున్నమింట కట్టుకున్న పూలడోలలు ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు. ఆ ముద్దులే మూడైనవి బాలచంద్రుడొస్తే నోలు పోగులిస్తా. ఇంటి దీపమాయ జంట ప్రేమ వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము, నీ ప్రేమే శాశ్వతము. ఏ జన్మదో ఈ బంధము, ఏ జన్మదో ఈ బంధము. నింగే నేల సాక్ష్యాలు, నింగే నేల సాక్ష్యాలు. ప్రేమకు మనమే తీరాలు, వెన్నెలైనా చీకటైనా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది ఏకాదశి రోజు మేము మా మహబూబ్ నగర్ పట్టణంలోని నడిబొడ్డున వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళామండి. అంతకంటే ముందు మా ఇంట్లో అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, తులసి పూజలు ఇవన్నీ నిర్వహించుకొని మేము గుడికి వెళ్ళామండి. యాక్చువల్గా వచ్చేసి ఈరోజు మా ఊరిలో, మా మహబూబ్ నగర్లో కాటన్ మిల్లో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాము. అక్కడ చూస్తే 1 కిలోమీటర్ చొప్పున బారులు తీరి కార్లు, వెహికల్స్ పెట్టలేకుండా, ప్లేస్ లేకుండా ఉన్నందువల్ల ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి రావడం జరిగిందండి. మీరు కూడా ఈ ఏకాదశికి, అంటే ఈ ఏకాదశి ప్రత్యేకత వచ్చేసి విష్ణుదేవుడు శయనిస్తాడండి. విష్ణు ఈ శయనకాలం అంటారు. ఈ ఏకాదశి రోజు శయనించి దాదాపుగా 4 నెలలు నిద్రావస్థలో ఉంటారంట దేవతలందరూ కూడా. ఈ రాశులు కూడా చాలా మంచిగా ఉన్నాయంట అండి. వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, ఇలా కొన్ని 5 రాశులు చాలా బాగున్నాయంట. ఈ రోజు నుంచి నేను పేపర్లో చదివాను, అది తెలుసుకొని చెప్తున్నాను మీకు. అంతే, నాకు ఎంత పెద్ద నాలెడ్జ్ ఏం లేదు, తెలుసుకుంటాను అంతే. కొన్ని తిథులు అవన్నీ కూడా కొంచెం మంచిగా చెప్తానండి నేను. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చేసాము. తర్వాత వచ్చేసి ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి వచ్చేసి చాలా ఎత్తు, ఒక గుట్ట మీద అలాగా ఉంటుందండి. మెట్లు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి. చాలా మంచిగా ఉంటుంది. ఈ గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనము పండగ పర్వదినాల్లోనే కాకుండా రోజు కూడా ఒక 10 నిమిషాలు మన ఇంటికి సమీపంలోని ఇలా ఏదో ఒక గుడికి ప్రతిరోజు ఒక దర్శనం చేసుకోవాలని నా విజ్ఞప్తి అండి. సాధ్యమైనంత వరకు నాకు సంబంధించిన వాళ్ళు ఇలాగ చేసుకోండి, చాలా పుణ్యం వస్తుంది. ఇంకొక విషయం అండి, కొంతమంది తమ బాధను వెళ్ళగక్కుతూ ఎన్ని పూజలు చేసినా ఇంతే ఉంది మా జీవితము అంటారు. అలాంటిది ఏం లేదండి. మనము పోయిన జన్మలో, మీరు నమ్మినట్లయితే చెప్తాను, మీరు పోయిన జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితమే ఈ జీవితము ఉంటుంది. మనం అనుభవించడానికే వస్తాము. ఈ అనుభవించే దాంట్లో కూడా కొద్దో గొప్ప కొంచెం దైవ ప్రార్థనతోటి, దైవ స్మరణతోటి అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా గుడికి రావడమో, ఇంట్లో పూజ చేసుకోవడమో ఇలాంటివి చేసినప్పుడు చాలా పరమ పవిత్రంగా, ప్రశాంతంగా, మానసిక ఉల్లాసము, మరియు ఇల్లు కూడా శుభ్రంగా చేసుకొని పూజ చేసుకుంటాం కదా, చాలా వైబ్రేషన్స్ మన లోపల ఇంట్లో కూడా నెగటివ్
నెగిటివిటీ తగ్గిపోతుందండి. కరెక్టేనా? నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది. ఆ ఆల్ను నొక్కితే అన్ని నోటిఫికేషన్లు వస్తాయండి. వీడియోలు, షార్ట్స్, మంచిగా ముగ్గువి, కవితలు రాస్తున్నాను, నేను సింగింగ్ చేస్తున్నాను. అంటే సింగింగ్ అంటే పెద్ద మ్యూజిక్ ఏం రాదులేండి, నాకు చాలా ఇష్టం సింగింగ్ అంటే. ఆ విధంగా ఇట్లా వీడియోలు చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మీ సపోర్టు బాగా ఉంటుంది, దానికి ధన్యవాదాలండి. అలాగే గుడికి వెళ్ళేసి వచ్చాక మళ్ళీ దేవుడిని చూడాలనిపించింది. కరెంటు లేకుండే మళ్ళీ తీయాలనిపించింది గుడిని. చాలా మంచిగా అనిపించింది నాకు పూజ చేసినాక. చాలా ప్రశాంతంగా జరిగింది. మీరు కూడా ఏకాదశి రోజుని ఇలాగా నిర్వహించుకున్నారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. నమస్తే. మీ అమ్మ దీవెన.